అనకాపల్లిలో రాజకీయ వివాదం రోజు రోజుకు వేడెక్కుతోంది. ఇటీవల అమర్నాథ్ పై కొందరు టీడీపీ వ్యక్తులు లేనిపోని విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలకు ధీటుగా అనకాపల్లి పార్టీ కార్యాలయంలో వైసీపీ పట్టణ శాఖ అధ్యక్షులు మంతపాటి జానకి రామరాజు, నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులు జాజుల రమేష్, ఎంపీపీ గోర్లి సూరిబాబు, నూకాంబిక దేవస్థానం మాజీ చైర్మన్ మురళీకృష్ణ ముఖ్య నాయకులు పాల్గొని మాట్లాడుతూ అమర్నాథ్ ను విమర్శించే ముందు మీ స్థాయి ఏంటో తెలుసుకోవాలి అని నాయకులకు విజ్ఞప్తి చేశారు. వైసీపీ చేస్తున్న కార్యక్రమాలు విజయవంతం కావడంతో అది చూసి ఓర్వలేక కూటమి నాయకులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని ప్రభుత్వాన్ని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినా కూడా ఒక్క పరిశ్రమైన తీసుకువచ్చిందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆనాడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో తీసుకువచ్చిన పరిశ్రమలు నేను మీరు శంకుస్థాపన చేశారు అని మరోసారి గుర్తు చేశారు. ఇకపోతే టీడీపీలో ఒక వ్యక్తి అమర్నాథ్ ని విమర్శించడం సరికాదు అని అన్నారు. ఈ స్థాయి ఏమిటో తెలుసుకోవాలి అంటూ మాట్లాడుతున్న ఈ మాటలు ఏంటో ఒక్కసారి గుర్తు చేసుకోవాలి అని, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అని వైసీపీ నాయకులు హెచ్చరించారు. ఇక హోంమంత్రి విషయానికి వస్తే పేరుకే మంత్రి అని అన్నారు. చంద్రబాబుకు, లోకేష్ కు తప్ప హోంమంత్రి ఎవరికీ తెలియదు అని అన్నారు. ఆయన ఒక పంచాయతీకి పరిమితమైనటువంటి వ్యక్తి ఒక రాష్ట్ర మాజీ మంత్రివర్యుల్ని అవమానించి మాట్లాడడం చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఆయన తెలుగు తక్కువ తెలీదు మనిషి అయితే చాలా చాలా లావుగా ఉన్నాడు. మనిషి ఎంచుకుని మంచి నాయకుడు అనుకుంటున్నాడు ఆయనలో ఆయనే. కానీ ఆయనకి బుద్ధి మాత్రం పెరగలేదు. మనిషి పెరిగాడు కానీ బుద్ధి పెరగలేదు. ఎందుకంటున్నానంటే ఆయన నిన్న ఒక మాట అన్నాడు. అమర్నాథ్ గారు అనకాపల్లిలో పోటీ చేశారు, అనకాపల్లి ప్రజలు పంపించారు, గాజువాక నుంచి పంపించారు, గాజువాక నుంచి చూడడం వెళ్ళారండి. మరి నేను ఒకటే సూటిగా అడుగుతున్నాను, మరి గతంలో మీ కూటమి నాయకులు కానీ టీడీపీ నాయకులు ఎవరైనా కానీ మరి నిన్న అనకాపల్లిలో తెలుగుదేశం పార్టీ నాయకులు బత్తుల తాతయ్య బాబు కానీ పూర్ణ బాలాజీ కానీ గుడివాడ అమర్నాథ్ గారి పైన కొన్ని అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. గుడివాడ అమర్నాథ్ గారి చరిత్ర మీకు నిజంగా తెలిసే మాట్లాడారా? ఆయన తాత ఎమ్మెల్యేగా, తండ్రి మంత్రిగా, ఈయన మంత్రిగా ఈ ప్రాంతంలో సేవ చేసినటువంటి వ్యక్తి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి గురించి మీరు మాట్లాడడం చాలా సిగ్గుసేటు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులకి మీకు లోకం అంతా కూడా పచ్చగానే కనిపిస్తుందేమో. ఈరోజు గుడివాడ అమర్నాథ్ గారు ఇండస్ట్రీ మంత్రిగా ఉన్న టైంలో ఈ ప్రాంతానికి ఇన్ఫోసిస్ని తీసుకురావడం కానివ్వండి, అదేవిధంగా ఎక్కువ టైర్ల కంపెనీ తీసుకొచ్చడం కానివ్వండి, హైడ్రోజన్ సత్తా ఉంది కనుక ఆయన్ని ఎక్కడికైనా వెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అది మరిచి ఎక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళారు అని చెప్పి మీరు తప్పుడు మాటలు మాట్లాడడం అది కరెక్ట్ కాదు. మరి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో మా నాయకులు కొందరిని మార్చడం, కొందరిని ఇక్కడ తీసుకురావడం జరిగింది. అంతేగాని మీరు దరివేశారు అది అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. మరి ఆయన ఇచ్చిన మాట ప్రకారం అనకాపల్లిని ఎలక్షన్ హామీలో అందాలపల్లిగా తీర్చిదిద్దని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే అనకాపల్లి రోడ్లు కావచ్చు, మరి నూకాలమ్మ దేవస్థానం ఈరోజు మీరు ఏదైతే ఆ దేవస్థానం ముందు కూర్చొని కబుర్లు చెప్తా ఉన్నారో ఆ దేవస్థానాన్ని మొదలుపెట్టింది కూడా మా గవర్నమెంట్లేని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అనకాపల్లికి ఎంట్రన్స్లో ఉన్న రోడ్లు గతుకులమయంగా ఉండేది మొత్తం అంతా. మరి డక్షాపురం వెళ్ళే అమర్నాథ్ గారి మీద ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు చేశారో ఆ తాలూకా చర్య మీద స్పందించడానికి విచ్చేస్తున్న మా వైసీపీ నాయకులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీరు గత కొద్ది రోజులుగా చూస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా 2 సంవత్సరాల్లో కూడా కల్లబల్లి వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి ఆ వాగ్దానాలను తుంగలో తొక్కి ఆ వాగ్దానాలను తుంగలో తొక్కిన వేళ గౌరవ మాజీ ముఖ్యమంత్రులు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అనేక ఉద్యమాలు విజయవంతం అవుతున్న వేళ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఎవరైతే బలంగా వినిపిస్తారో వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించడం కానివ్వండి, ఎవరైతే ప్రభుత్వం గమనిస్తారో వాళ్ళు వ్యక్తిగతంగా సామాజిక మాధ్యమాల ద్వారా లేదా వాళ్ళకున్న అనుకూల మీడియా ద్వారా టార్గెట్ చేసిన చిత్రమైన పరిస్థితులు మనకు అక్కడ సంవత్సరాలుగా చూస్తున్నాం. దానిలో భాగంగా శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గత తర్వాత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా ఈ ప్రాంతంలో పోటీ చేసి ఓటమి చెందినప్పుడు కూడా ఓటమిని హుందాగా స్వీకరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా ఉమ్మడి విశాఖ జిల్లా
ఇన్ఛార్జిగా అధ్యక్షుడిగా వ్యవహరించి ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టాపిక్ ఏంటంటే మరి మొన్న హోమ్ మినిస్టర్ అనిత గారు నిన్న తెలుగుదేశం పార్టీ రూరల్ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు గారు, డిసిఎంఎస్ అధ్యక్షులు బాలాజీ వీళ్ళంతా అమర్నాథ్ గారిని విమర్శించడం అనేది జరిగింది. అంటే దీనికి ఏది ముందు జరిగిందంటే అమర్నాథ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్న ప్రాణం పెట్టే మనిషి. ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ మాట అంటే గట్టిగా సమాధానం చెప్పే నాయకుడు ఉత్తరాంధ్రలో ఆయన ఒక్కడే. ఉత్తరాంధ్రలో కాదు, రాష్ట్రం మొత్తం మీద పార్టీ తాలూకు విధి విధానాలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిభా పాఠవాలు కానివ్వండి, వినమర్చి చెప్పే నాయకుల్లో ఒక 5 ఉన్నారంటే అందులో ముఖ్యుడు అమర్నాథ్ గారు. అలా ఆయన దానాదీన పార్టీకి అనుసరించి, విధానం అనుసరించి ఆయన అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇటీవల మరి 2 సంవత్సరాలు గడిచింది. అతి చిన్న వయసులో పదవి వచ్చిందని ఎగిరెగిరి పడుతూ బాలాజీ నోరు జారిన ఇటువంటి తప్పుడు ఆరోపణలు, తప్పుడు పేలాపణలు పేలితే పక్కనే నా ఊరు, పక్కనే నీ ఊరు, మనకి బంధుత్వాలు ఉండొచ్చు. కానీ మరి మా నాయకుడిని నోరు జారితే మేము చేయి జారే పరిస్థితి వస్తుంది. అమర్నాథ్ గారి చరిత్ర గురించి నీకు తెలియదేమో కానీ మీ నాన్న అప్పారావు గారు కానీ, మీ చిన్నాన్నని శోభనాయని కానీ చెప్తారు. వాళ్ళ తాతల చరిత్ర నీకు తెలియదేమో. గుడివాడ అప్పన్న గారు బూత్లో ఏజెంట్లు లేకుండా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన మహానీయుడు. ఆయన కడుపున గురునాథరావు గారు పుట్టారు. ఆయన పార్లమెంట్ సభ్యుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈ జిల్లాలో ఎనలేని ఉత్తరాంధ్ర జిల్లాలలోనే మంచి నాయకుడిగా పేరు పొందినటువంటి కడుపును పెట్టాడు అమర్నాథ్ గారు. అటువంటి అమర్నాథ్ గారిని నోరు జారేటప్పుడు నీ పక్కనే మీ జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు, తక్కువే నోరు జారాడు తాతయ్య. ఎందుకంటే ఆయనకు తెలుసు